హల్లెలూయా. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు, కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపలో నన్ను నిలుపుము, నీ కృపతో నన్ను నింపుము, నీ కృపతో నన్ను నింపుము. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము అత్యున్నతము, మేఘములంతా ఎత్తున్నది. నీ సత్యము అత్యున్నతము, మేఘములంతా ఎత్తున్నది, మేఘములంతా ఎత్తున్నది. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప బాహుల్యమే నన్ను నీలో నివసింపజేసినది, నీలో నివసింపజేసినది. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలను నీ నిత్యము తలంచి, నీ సత్యములో జీవింతును. నీ కృపలనే నిత్యము తలంచి, నీ సత్యములో జీవింతును. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును. నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును, నిత్యము నేను కీర్తించును. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. ఈ లోకము ఆశ్వాసితము, నిందు కృపయే నిరంతరం. ఈ లోకము ఆశ్వాసితము, నిందు కృపయే నిరంతరం. లోకములో దూషించిన నీ కృప నాకంటే అది చాలును. లోకము అంతా దూషించిన నీ కృప నాకంటే అది చాలును. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. నీ కృపలో నన్ను నిలుపము, నీ కృపలోనే నన్ను నింపుము. కృపానిధి నీవే ప్రభు, దయానిధి నీవే ప్రభు. దేవస్తోత్రం. యేసయ్యా ఓసారి దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలందు సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓస చేయగలవాడు ఒకడు ఉన్నాడంట. ఓస చేయగలవాడు ఒకడు ఉండేను. అతటి వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున వాణ్ణి స్పష్టపరచనేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. విశ్రాంతి దినమున
అతన్ని స్పష్టపడతాడేమో చూద్దాము అని ఆయన మీద నేరం మోపాలని చూస్తున్నారు మాట వీళ్ళు. నేరం మోపాలని విశ్రాంతి దినం మీద దినం ఆ రోజుని స్పష్టపడితే అది నేరం కింద అంతాలని, అంటే పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అన్నమాట. అని ఆజ్ఞ, దేవుడి ఆజ్ఞ ఇది. అందుకని యేసయ్య విశ్రాంతి దినాన్ని స్పష్టపడతాడేమో చూద్దాము అని ఆయన మీద నేరం మోపుదామని చూస్తున్నారన్నమాట. ఆయన నీవు లెగిసి మధ్యను నిలువమని ఓస చేయగలవానితో చెప్పి, ఓస చేయగలవాడిని నీవు లెగిసి మయాన నిలువు, మధ్య నిలువు అని చెప్పాడు మాట. వాడిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని అడుగుతున్నాడు అనమాట. ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. అందరికి వారు ఊరుకున్నారంట. అలాగ తెలియనట్టు ఊరుకున్నారన్నమాట. ఊరికి ఏం మాట్లాడాల అంటే దేవుని స్తోత్రం. ఆయన వారి ఉదయ కాఠిన్యమునకు దుఃఖపడి, వాళ్ళ ఉదయ కాఠిన్యం బట్టి దుఃఖపడ్డాడంట. ఆ కోపంతో వాణిని కలయి చూసి నీ చెయ్యి సాపమని ఆ మనుషునితో చెప్పాను. నీ చెయ్యి సాపమని ఆ మనుషునితో చెప్పాడు మాట. వాడు తన చెయ్యి సాపగా అది బాగుపడాను. చెయ్యి సాపమని చెప్పాడు. చెప్తే వాడు ఆ చెయ్యి సాపాడంట. ఆ చెయ్యి సాపుగా వాడు బాగుపడ్డాడని ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నెలాగు సంహరించుదామా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఆయన్ని ఎలా సంహరించుదామా అని ఆయనకు విరోధంగా చేశారన్నమాట. విరోధంగా ఆలోచిస్తున్నారు. దేవుని స్తోత్రం. యేసయ్యనే చంపాలని వీళ్ళు చూస్తున్నారు. కానీ ఆయన సమయం రాకితమే వీళ్ళు చంపుదామని చూస్తుంటే వాళ్ళెక్కడ బుద్ధి వాళ్ళు అవుతుల్లా. ఆయన సమయం రావాలి కదా. యేసు తన శిష్యులతో కూడా సముద్రము నర్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడని విని జనులు యోదయ నుండి, యెరూషలేము నుండి, ఇందుమయ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సీదోను అన్ని ప్రాంతాల నుంచి వచ్చాడంట. దేవుడు యేసయ్య కార్యాలు చేస్తున్నాడని అన్ని ప్రాంతాల నుంచి వచ్చారన్నమాట స్పష్టపరుచుకుంటాకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అందరం స్పష్టపరిచాడు. వీళ్ళేంటి యేసయ్యని ఈ మంచితనం మాలని ఈ ప్రజలందరూ యేసయ్య వెంట వెళ్ళిపోతున్నారు. యేసయ్య చేసే గొప్ప కార్యాలు మెచ్చుకొని ఆయన పొగుడుతున్నారు. ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు అని ఆయన వెనకాల వెళ్ళిపోతే మనల్ని ఎవరు లెక్క చేస్తారు అని చెప్పి ఆయన ఎలా సంహరిస్తామని చూస్తున్నారు. కానీ వీళ్ళ అక్కడ బుద్ధి ఆయన సమయం రావాలి. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే గొప్ప కార్యాలు చేసి చివరికి
మానవ పాపాని కొరకు రక్తం సిందించాలని ఉంది గ్రంథంలో. యెషయా భక్తుడు అలాగే ఇర్మియా ఈ అనేక మంది భక్తులు రాసించారన్నమాట. అది నెరవేర్పు కొరకు వచ్చాడు, నెరవేర్తాకు వచ్చాడు యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే నెరవేర్చాలి. దేవుడి సమయం వచ్చే వరకు వీళ్ళు వల్ల కాదు, వీళ్ళు పట్టుకోలేరు అన్నమాట. దేవుడి సమయం రావాలి. దేవుడి సమయం వచ్చే వరకు ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. కార్యం జరగలేదు నాకు, ఏం దేవుడు ఏం లోకము, ప్రార్థనకి ఎందుకు ఇంకా బానైతే పాద్యము అంటారు. ఆయన సమయం రావాలి కదా. ఆయన నువ్వు ప్రార్థన చేసావు, ఆయన సమయం ప్రకారం నీ కార్యం చేస్తాడు. అంతేగాని ముందే చేశాడు కదా, ముందు చేస్తాడు. ఒకసారి నువ్వు ప్రార్థన చేసినమ్మటే నీకు జవాబు పంపిస్తాడు. ఒకసారి లేట్ అవుద్ది, ఆలస్యం అవుద్ది. నువ్వు నిరీక్షించాలి కదా. నిరీక్షించకుండా నువ్వు ఉంటే అట్లా. ఇప్పుడు అబ్రాముని దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు అంట. అబ్రాముకి 75 సంవత్సరాలు అప్పుడు వాగ్దానం చేశాడు, ఇక పిల్లల్ని ఇస్తానని, సంతానం కలుగజేస్తానని. 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేసి 100 సంవత్సరాలప్పుడు ఇచ్చాడు. మరి మయాన్ని ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల్లో వేసి చూశాడు అన్నమాట. దేవుడిని అనలా, ఒక మాట అనలా, నాకు ఇస్తానన్నావు ఇవ్వలేదు నువ్వు అని అనలా. ఎదురు చూశాడు బట. ఎదురు చూసిన ప్రకారం 100 సంవత్సరాలప్పుడు పిల్లాన్ని ఇచ్చాడు, విశాఖనిచ్చాడు అన్నమాట. అట్లాగే మనం నిరీక్షించాలి ప్రార్థన చేసి. మన పితరులు ఎన్ని సంవత్సరాలు చేశారో? 40 సంవత్సరాలు మొరపెట్టారంట. అట్లాగా మొరపెడితే ఒకసారి ఏమంటే సమాధానం వస్తుంది, ఒకసారి రాదు. అట్లాగే మనం నిరీక్షించాలి. మనం చేసిన ప్రార్థన ప్రకారం మనం చేస్తాడు దేవుడు. కానీ ఒకసారి లేట్ అవుద్ది. ఎందుకు అవుద్ది అంటే నీలో అతిక్రమములు ఉన్నాయి కాబట్టి దేవుడు కార్యం చేతలు అక్కడ. దేవుడు కార్యం చేయాలంటే మనలో అతిక్రమాలు ఉండకూడదు. మనలో అతిక్రమాలు, మనలో పొరపాట్లు ఏమి లేకుండా చూసుకుని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేసిన జవాబు రాలేదు నాకు, ఏం దేవుడు ఏం లోకం అని మనం అనుకోకూడదు. మనలోనే తప్పు ఉంటుంది, మనలోనే దోషం ఉంటుంది. అందుకే అన్నాడు దేవుడు, నీవు 3 దినాలు పరిశుద్ధపరచు ఇశ్రాయేలు పెదవులని అని చెప్పాడు మోసేకి. మనం పరిశుద్ధపరుచుకుని పవిత్రపరుచుకుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు అన్నమాట. అంతేగాని మనం పరిశుద్ధి లేకుండా మనం ఏదో ప్రార్థన చేసితే ఈ ప్రార్థనకి జవాబు వచ్చేద్దా? రాదు. నువ్వు పవిత్రంగా ఉండి ప్రార్థన చేయాలి. నీలో పవిత్రత్వం ఉండాలన్నమాట. పవిత్రమైన జీవితం ఉండాలి. ఆ జీవితం లేకపోతే నీలో కార్యం జరగదు. నీలో కార్యం జరగాలంటే నువ్వు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవానికి వ్యతిరేకమైన కార్యం నాలో ఉంటే తీసివేయి ప్రభువా అన్న అడగాలన్నమాట. మీకు ఆలస్యమైన కార్యాలు ఏదైనా నాలో ఉంటే తొలగించి తీసివేయండి, నన్ను పరిశుద్ధపరుస్తుంది, మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి అని మనం ప్రార్థన చేయాలన్నమాట. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన అప్పుడు పరిశుద్ధుడు ప్రార్థన అంటే ఆలకిస్తాడంట దేవుడు. పరిశుద్ధుడు ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. అలాంటి ప్రార్థన మనం చేస్తూ దేవుళ్ళో కార్యాలు పొందుకోవాలి. అలాంటి కార్యాలు దేవుడు మనకి దయచేయునుగాక. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.